లేకుండా పాడేవాళ్ళు చదివే వాళ్ళు ఎవరున్నా సరే, అయితే పోడియం లేకుండా పాడగలిగేది శరత్ ఒక్కడే అని అనుకుంటున్నాను నేను. చూడు వాళ్ళ రెస్పాన్స్ చూడు. కనుక ఇప్పుడు ఒక పాట పోడియం లేకుండా ఒక పాట పాడు, పోడియం వచ్చినాక. ఇప్పుడు ఈ పాట అందులో కౌంట్ అవుతుందా? నెక్స్ట్ దాంట్లో కౌంట్ అవుతుందా? అట్లా కదన్నా. సభకు అందరికీ నమస్కారం. లైటింగ్ ఉన్నా గిట్లనే ఉంటాం. ఇప్పుడు ఓకేనా? వాస్తు ప్రకారం ఆంధ్రనగరీ అని ఎల్లారు ముద్దుగా పిలిచే విద్యనాదుడిలమిని అల్లుని స్వేచ్ఛకై నెల్లూరి నెరజాన పఠించని చటనే భారతం జాను తెనుంగున శైవ ప్రబంధముల్ మొలకెత్తి ఇచటనే మొగదొడిగెన్ సుందర మందార సుమధామొక్కటే పోతన గుచని పొలమునందు ఆంధ్ర హృదయ నిందరో ఆంధ్ర కౌలు ఆలపించిరిచటనే ఆత్మగీతి తలచుకుంటేనే మేనెల్ల పులకరింతు తలచుకుంటేనే మేనెల్ల పులకరింతు. కొట్టరా చప్పర్లు కొట్టకపోతే కాసిమన్న మంచిగా పాడతారా అని ఇంకోసారి మమ్మల్ని పిలువాడే. కాబట్టి మీరు గట్టే ఒకసారి చప్పర్లు కొట్టండి. ఆహా ఆఖరికి గద్దరనే గత అవుతుంది మళ్ళా. సభాధ్యక్షులు జనరల్గా అయినాను మేము స్పీకర్గా పిలుస్తూ ఉంటాం, విద్యార్థి నాయకుడుగా. విచిత్రంగా ఇప్పుడు అయిన అందరినీ విద్యార్థి నాయకులను, శివారెడ్డి గారిని, ముఖ్యంగా మా అందరి పెద్దన్న అశోక్ తేజనను, జయరాజనను, యోచనను, యాకోబ్ బాబాయిని, మెర్సీ మార్గరెడ్డి, పేరు పేరున అందరికన్నా ముఖ్యంగా శివారెడ్డి గారు చాలా మందిని తయారు చేసినటువంటి వాళ్ళు. పేరు పేరున ఇక్కడి నుంచి అందాక చాలామంది విద్యార్థి యువకులు రాస్తున్నటువంటి చాలా గొప్ప కవులు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున వేదిక మీద కింద ఉన్నటువంటి వాళ్ళకు కూడా అందరికీ, ముఖ్యంగా మా జాన్ దోస్త్ వేణు ఉడుగుల విరాట్ పర్వం చూసిలా సినిమా, అలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. శర్మ సారు, సూర్య మేడం లాంటి వాళ్ళందరూ ఉన్నారు. మీరు ఒకసారి గట్టిగా ఆహా ఓహో మీరు అంటనే పాడతా నేను. ఆహా రైట్. నందిని సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు అనుకుంటా ఇక్కడ. ఎందుకంటే ఈ నేల లేకుండా ఇక్కడనే తెలంగాణ ఉద్యమం చేసినాం, ఇక్కడనే రక్త తర్పణం జరిగింది, ఇక్కడనే దెబ్బలు కొట్టిండ్లు, ఇక్కడనే లాఠీ చార్జ్లు అయినాయి. ఇదే ఉస్మానియా నుంచి ఇప్పుడు స్వరాష్ట్రంలో, సొంత రాష్ట్రంలో జై తెలంగాణ అనుకుంటా మన రాష్ట్రంలో ఉన్నదంటే బికాజ్ ఆఫ్ ఉస్మానియా. ఉస్మానియా గుండెకాయ ఆర్ట్స్ కాలేజ్. కాబట్టి అమరుల గురించి ఒక్కసారి తలుచుకొని స్టార్ట్ చేద్దాం. మా ఉల్లా రే ఉల్లా మట్టి పొత్తిళ్ళల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు, తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ ప్రజాయుధ నౌక గద్దరన్నకు. ఒక పాట అన్నారు అన్న ఒక పాటనా? అప్పటి వరకు డప్పు డోలకి ఇంకా వస్తున్నాయి కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది ప్రోగ్రాము. కాసిమన్న చెప్పినట్టు 12 గంటల వరకు అవుతుంది కాబట్టి అప్పటిదాకా ఈ తెలుగు సాహిత్యాన్ని
అన్ని శాస్త్రాలకు నిలయమైనటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ కట్టినటువంటి శిల్పులు కూలీల గురించి వాటి గురించి ఒక పాట పాడిన తర్వాత నెక్స్ట్ అవకాశం ఇస్తే మళ్ళీ పాడతాను. ఏ కట్టడమైనా సరే శ్రీశ్రీ చెప్పినట్టు తాజ్ మహల్ నిర్మాణం కాదు, దానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని చెప్పేసి అన్నాడు. అట్లనే ఈ ఉస్మానియా చరిత్ర గురించి చెప్పుకుంటాం మనం, కానీ దీన్ని కట్టిన శిల్పులు కూలీల గురించి కూడా చెప్పుకుంటే బాగుంటుంది. ఈ 100 ఏళ్ళ సాహిత్యంలో ఈ తెలుగు సాహితీ సముద్రంలో వాళ్ళను కూడా గుర్తు చేసుకోవాలి కాబట్టి ఇది కట్టిన శిల్పులు కూలీల గురించి ఈ పాట. అజంతా ఎల్లోరా ఆర్ట్స్ కాలేజీ చూడు, ఓరుగల్లు హంపి విజయనగరం చూడు, మోహెంజోదారో హరప్ప చూడు, ఏదేది చూసినా తోచంది ఒక్కటే, ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో, పేరు లేనోళ్ళు ఘన కీర్తి గలవాండ్లు, ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. శ్రీకృష్ణరాయలారా నిరుద్రమదేవి, ఏ రాజు ఏ రాణి ఎవరు పాలించిన, కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే, కీర్తి రక్షణ కొరకు కోటలను కడితే, కండ కోసి బండరాలుగా పేర్చిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో, పేరు లేనోళ్ళు ఘన కీర్తి గలవాండ్లు, ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. భాషలు చెప్పేటి భావన చిత్రాలు, వెనుక చరితను చాటె వెలలేని రత్నాలు, అఖిల భారతదేశమునరించు శిల్పాలు, అఖిల భారతదేశమునరించు శిల్పాలు, ఊరూరున కలల పేరు మ్రోగించిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. బండరాళ్ళను వెన్న పూసగా మలచి, అందచందాలున్న బొమ్మలు గమలచి, నాజూకు నగిషీలు చెక్కి, శిల్పముకు రక్తాన్ని రంగుగా పూసిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. వేయి స్తంభాలను వెలుగులతో నింపి, పాలరాతుల పైన కాంతులే హద్ది, హావభావాల జీవకళలొలికించి, హావభావాల జీవకళలొలికించి, మునివేలు ఉలి చేసి కళ్ళనే చెక్కిన ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో, పేరు లేనోళ్ళు ఘన కీర్తి గలవాండ్లు, ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో. థ్యాంక్ యూ, మళ్ళీ వస్తాం.